దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మన ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మన ఈ ఆరాధనలో మన ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ 1963లో యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిపోయిందా, పరిశుద్ధుల కొరకైనటువంటి ఆయన రాకడ జరిగిపోయిందా అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ జరిగిందో జరిగిపోలేదో జరగబోయేదో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నంలోనే దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా పరిశీలన చేసుకుంటూ ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దిన ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ముగించుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దయతో ఈ ముగింపు సందేశాన్ని పూర్తిగా ఈ ఆరాధనలో వీక్షించుట ద్వారా మరి ఆ గత కాలంలో మనం తెలుసుకున్న విషయాలు మరొకసారి మీకు తెలియపరచబడ్డాం. ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు కూడా మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యేసు ప్రభు యొక్క పరిశుద్ధుల కొరకైనటువంటి ఆయన రాకడ జరిగిపోయిందా, రెండవ రాకడ జరిగిపోయిందా, లేకపోతే మరి జరగబోచున్నదా, లేకపోతే జరగబోయేదా అనేటటువంటి విషయాలు ఈ ఆధ్యాత్మిక సందేశంలో ఈరోజు మరికొంత వివరంగా తెలుసుకొని ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ముగించుకోబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా విని వీక్షించి తద్వారా ఆధ్యాత్మిక మేలులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి ఈ విధముగా నీ సన్నిధిలో సజీవ లెక్కలో ప్రవేశపెట్టి మా ఆయుష్కాలాన్ని పొడిగించి దీర్ఘాయువును మీరు మాకు అనుగ్రహించి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ఈ ఆరాధనను ఇగో ప్రభా షూట్ చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయుల వారి ఆధ్యాత్మిక జీవితాలకు అయా వారి కుటుంబాలకు ప్రభు వారి విశ్వాసానికి వారి ఆధ్యాత్మిక అయా ఎదుగుదలకు అయా ఇగునైనా మేలుకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ ఆరాధనలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం అయా నీ బిడ్డలు వీక్షిస్తున్నప్పుడు అయా వారికి మేలుకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞత హృదయాలతో ఈ ఆరాధనలో మనం ముందుకి సాగిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేక కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభువుని ఈ ఆరాధనలో గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకమందున్న దీనదనా
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, బెసలేలను బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని నిండు హృదయంతో ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి మనందరం కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వారమంతా కూడా మనం సజీవులముగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మనం ఉన్నాము అంటే అది కేవలము ఆయన కృప. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడూ కాలగర్భములో కలిసిపోయేవారు. ఆయన కృపను బట్టి మనం సజీవులముగా, క్షేమముగా, సురక్షితమైన పరిస్థితుల మధ్య, ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య ప్రియా దేవుని బిడ్డలారా మన ఆయుస్సులు పొడిగించబడి ఈ విధముగా ఆయన నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తున్నారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు ఈ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రికి స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, కనికరము కలిగిన దేవుడా, కృపాసత్య సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, ఇమ్మానుయేలు, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను, మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి పరిశుద్ధ పునరుద్ధానం మీరు ఏర్పాటు చేసుకునే దినమున మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ప్రియులకు అయా మీరు దీవెనకరంగా మారుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఎంతోమంది మా ఆత్మీయులు ఈ ఆరాధనని వీక్షిస్తూ ఈ ఆరాధనలో మాతో పాటు కలిసి వారి పట్ల మీరు చేసిన మేలులు, ఉపకారాల జ్ఞాపకం చేసుకుంటూ ఆయా కృతజ్ఞతా హృదయాలతో నీ నామాన్ని గణపరుస్తూ ఉంటుండగా వారిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు ఉన్నా. మహోన్నతుడా, మేమందరము కలిసి ఈ ఆరాధనలో అయా నేను గణపరుస్తున్నప్పుడు అయా మా కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించాను, మా ఆరాధన మీరు స్వీకరించాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మేము చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయా కృంగిన వారిని లేవనెత్తే దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. పెంట కుప్పల మీద నుండి అయా బేదలను పైకి లేవనెత్తువాడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాము నాయన. శ్రమలో తోడుగుండే దేవుడా, శ్రమల నుండి విడిపించే దేవుడా, అయా మానసిక పరిస్థితుల మధ్య నీ వాక్యము ద్వారా నెమ్మది, సమాధానము దయచేవాడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించాను.
నాతో పాటు కలిసి ఈ ఆరాధనలు నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుని అయా నీవు చేసిన మేలులకు ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేసిన మా ప్రియులందరినీ నూరొత్తుల మీ దీవెనలతో నిండారని మీ ఆశీర్వాదాలతో నింపి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునమని, మాకు కాదు యెహోవా మాకు కాదు, మరొకసారి మీ కృపాసత్యములను బట్టి అయా మీ అద్భుతమైన కాపుదలను బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని గనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో సమాధానము లేదు. ప్రపంచ దేశాల్లో నివసించే ప్రజలకి కూడా నెమ్మది లేని పరిస్థితి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఎలాగా పట్టణాలపై విరుచుకుపడతాదో ప్రియా దేవుని బిడ్డలారా తెలియలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి సునామీల రూపాల్లో, భూకంపాల రూపాల్లో, వరదల రూపాల్లో, వైరస్ల రూపాల్లో, యుద్ధాల రూపాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మనుషులు భయం గుప్పెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్న ఈ భయంకరమైన దినాలలో మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం విశ్వసించిన మన విశ్వాసానికి ఆధారమైన దేవుని బట్టి మనం ఏ రకమైనటువంటి భయం లేకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళడానికి కృప అనుగ్రహిస్తూ మన హృదయాలను ఏ వార్తలు విన్నా కలవరపాటుకి గురి చేయబడకుండా మన హృదయాల్లో నెమ్మది సమాధానం ఇస్తున్నా దేవుని ఆరాధన చేయటం మనకెంతైనా దీవెన. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్న ఈ భయంకరమైన దినాలలో అపారమైన కృప చూపుతూ మన ఆయుస్సులను మన ఆరోగ్యాలను దీవిస్తూ మన గృహాలలో శాంతి సమాధానం ఇచ్చి నెమ్మదినిచ్చినటువంటి దేవునికి ఈ విధముగా ఆరాధన చేయట, ఈ విధముగా స్తుతించుట ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యా నా గొప్పతనము కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నీ కృపను బట్టే నేను ఇలా ఉన్నానని ప్రభువుని గణపరుస్తున్నప్పుడు ప్రభు ఎంతో సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ ఆరాధన ద్వారా నువ్వు ప్రభువుని సంతోషపెట్టావని ప్రభువుని ఆనందింపజేశావని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ ఆరాధనలో ప్రియులారా దయతో చాలా విలువైన సందేశాలు ఇప్పుడున్నటువంటి కాలానికి సంబంధించిన కాలానుకూలమైనటువంటి సందేశాలను మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కాలంలో ఏ రకమైన సందేశాలు మనకు అవసరమో ఆ ఒక సందేశాలనే ప్రార్థన పూర్వకంగా మా ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ దయతో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా వీక్షించండి, ప్రార్థనాపూర్వకంగా వినండి. అర్థము కాకపోతే అర్థము చేసుకోగలిగే ఆ ఒక దేవుని ఆత్మ సహాయము కొరకు ప్రార్థన చేయండి. తద్వారా మీకు తెలియలేని ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియపరచబడుతూ మీ విశ్వాసము బలపరచబడుతుంది. అబద్ధ బోధలు, దుర్బోధల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడవరి దినాల్లో దేవునికి నమ్మకమైనటువంటి ఆత్మీయతను కలిగి జీవించగలరు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో ఆత్మీయ సిద్ధపాటు కలిగి మీరు జీవించడానికి ఈ వర్తమానాలు మీకు అద్భుతంగా సహాయపడతాయి. ప్రియులార, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు నమ్మదగినవి, యథార్థమైనవి, న్యాయమైనవి గనుక ఈ మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని నేను ఆహ్వానిస్తున్నా. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి.
జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరే కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాకింగ్ కొరకు జాన్బా ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాకింగ్ కొరకై సిద్ధపరచుకున్న మిమ్మను బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాకింగ్ కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మరి మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా గత కొంతకాలంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు మరి రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ప్రశ్న గుర్తుతో కూడిన మరి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి నేటి క్రైస్తవ లోకానికి తెలియని దైవ సత్యాలను మరి ఈ ఆధ్యాత్మిక ఈ సందేశ ప్రారంభం నుండి ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటూ మరి తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆధ్యాత్మిక సందేశమైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ఒక ప్రశ్న గుర్తుతో మరి మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విషయాలు నేటి క్రైస్తవ లోకానికి అవసరమైన అనేకమైన అద్భుతమైనటువంటి దైవ సత్యాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి పరిశీలనగా తెలుసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఇప్పుడు చెప్పుకొనబోయే ఈ విషయాలతో మరి మనం ముగించుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను ఈ ఆరాధనలో ఈ సమయంలో మనం తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారంతో ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ముగించుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత ఆదివారపు ఆరాధనలో మరి రెండవ రాకడ అని ఎందుకు అన్నారో అనే విషయాలకు సంబంధించిన విలువైన విషయాలను మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో పరిశుద్ధులతో కలిసి ప్రభువు నేరుగా యెరూషలేములోనున్న ఒలీవ కొండ మీదకి వస్తారని మనం గత వారం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అదేవిధముగా యోవేలు ప్రవక్త ప్రవచించిన లేక జకరియా ప్రవక్త ప్రవచించిన రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రవచన సంబంధమైన విషయాలను గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు తన రెండవ రాకడలో 7 ఏండ్లు మహాశ్రమల కాలము తరువాతనే నేరుగా యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ కొండ మీదకి వస్తారనియు ఆయన అక్కడికి ఎందుకు వస్తారో వచ్చి ఏమి చేస్తారో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలకు సంబంధించిన అనేకమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు రెండవ రాకడలో 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు మరి పరిశుద్ధుల కొరకైనటువంటి రాక జరుగును అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు పరిశుద్ధుల కొరకై మరి యేసు ప్రభువారు పరలోకము నుండి ఆకాశ మండలం వరకు మాత్రమే ఆయన వస్తారు అనే విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ఇది ఆయన రెండవ రాకడలో ప్రథమ భాగమందు జరుగును అనేటటువంటి విషయాలలో మనం చెప్పుకోవడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రెండవ రాకడలో రెండవ భాగమందు 7 ఏండ్ల మహాశ్రమల కాలము తరువాత పరిశుద్ధులతో కలిసి వచ్చును అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ఇవి రెండు కూడా వేరువేరు సందర్భాలను మనకి మరి తెలియజేస్తున్నాయి అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు పరిశుద్ధుల కొరకు ప్రభు వస్తారు పరలోకము నుండి ఆకాశ మండలం వరకే. మనం ఏటవుతామంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధాన మహిమ దేహాలతో ఆయన్ని ఎదుర్కోవడానికి మనమే మేఘాల మీద మరి మనం ఆకాశ మండలమునకు కొనుపోబడతాం.
ప్రియులారా, సజీవులుగా ఉన్నవారు ఏమండి మహిమా సంబంధమైన రూపాంతర మార్పు చెంది వారు కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు కొనుపోబడతారనే విషయాలు మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియులారా, ఇది 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు జరిగేది. 7 ఏండ్ల మహాశ్రమల కాలం తర్వాత ఏమండి పరిశుద్ధులతో ఆయన కలిసి ఆయన ఎక్కడికి వస్తారంట? యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీదకి వస్తారు. ప్రియ అధ్యయన బిడ్డలారా, అప్పుడు పరిపూర్ణంగా ఆయన యొక్క రెండవ రాకడ ఆ నెరవేర్పులన్నీ జరుగుతాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ అధ్యయన బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈరోజు ప్రియ అధ్యయన బిడ్డలారా, మన ఆరాధనలో క్రీస్తు తన రెండవ రాకడలో ఏమండి మరి 1000 ఏండ్ల పరిపాలనకు ముందు హర్ మెగొద్దోను మహాయుద్ధాన్ని చేయబోచున్నారు. ఈ యుద్ధం దేని కొరకు, ఎవరి కొరకు, ఏ సమయంలో ఏమండి ప్రభు చేయబోచున్నారో ఆ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో రెండవ భాగమునందు క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు హర్ మెగొద్దోను అను స్థలమునందు మహాయుద్ధము జరుగును. ప్రియా దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలన తరువాత గోగు మాగోగు అను మహాయుద్ధము జరుగును అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరిగేది హర్ మెగొద్దోను యుద్ధము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యుద్ధానికి సంబంధించిన విషయాలు ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు అనే మహాయుద్ధము జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక అక్కడతో ఏమండి ముగింపు అనేది జరిగి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏమండి మరి ఏర్పరచబడ్డం, అది ప్రియా దేవుని బిడ్డలారా అది నిర్మితమై ప్రియా దేవుని బిడ్డలారా అందులో ఏమండి దేవుడు తన పరిశుద్ధులు ఏమండి తన యొక్క పరలోక దేవదూతల సైన్య సమూహము, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులందరూ ఆయనతో నిత్య సహవాసాన్ని కలిగి ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎక్కడ అది మరి ఉంటుంది, ఎక్కడ అది ఏమండి మరి నిర్మితం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు మరి ఆ దేవుని బిడ్డలైన వారికి పలు పలు విధాలుగా ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం, పరిశుద్ధ పట్టణమును నూతన యెరూషలేము పరలోకము నుండి దిగివచ్చుట ఏమండి మరి యోహాను భక్తుడు ఏమండి పరలోక దర్శనములు ఆయన చూస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎక్కువ శాతం బైబిల్ పండితులు ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏమండి మరి భూమి మీదే అది ఏమండి పరలోకము నుండి వచ్చి అది ప్రియా దేవుని బిడ్డలారా సిద్ధపరచబడుతుందని చెప్పుటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దానికి ఏమండి యెరూషలేము కేంద్రముగా ఉంటుంది. ఏమండి దేవుడు నిర్మించినటువంటి ఈ భూప్రపంచమంతా కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏమండి ఇప్పుడున్నటువంటి ఆకాశము ఇప్పుడున్న భూమి ఇప్పుడున్నటువంటి సముద్రము లేకపోవును అని ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఏమండి ఆ మహిమ ఆ ప్రపంచములో ఏమండి నిత్యుడైనటువంటి మహిమగల దేవుడు, ఆయన విశ్వసించిన ఆయన ప్రజలు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏమండి ఆయన ఆరాధన చేసే ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఏమండి దేవదూతల సైన్య సమూహాలు ఉంటాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యుగయుగాలు ఆయనతో పాటు కలిసి వారు రాజ్యము చేదురు అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రకటన గ్రంథం ఈ 16వ అధ్యాయం 14 నుండి 15 వరకు ఉన్న విషయాలు నేను చదువుతున్నాను. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీ భాషలో చూస్తుంటాం హర్ మెగొద్దోను చోటుకు వారిని పోగు చేసెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏమండి హర్ మెగొద్దోను యుద్ధం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన తరువాత ఈ 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన కూడా అది భూమి మీద జరుగుతుందని ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. దీని తరువాత జరిగేటటువంటి యుద్ధమే ఏమండి అది ముగింపు ఏమండి యుద్ధము. అది ప్రియా దేవుని బిడ్డలారా ఈ లోకానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ముగింపును దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే చివరి యుద్ధం గోగు మాగు యుద్ధము అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హర్ మెగొద్దోను అను స్థలము ఇది పూర్వం కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా మెగొద్దో అని పేరుతో పిలువబడి ఉన్నది. మెగొద్దో అనగా
గుంపులు కూడు స్థలము అని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, పురాతన కాలము నుండి అది యుద్ధ భూమియే. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 27, దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయము 22, జకర్యా 12వ అధ్యాయం 1 నుండి 12 వరకు ఆ వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఇప్పుడు హర్ అనేటటువంటి పదము ఇక్కడ కలుస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి మైదానము. ఈ స్థలములోనే మహాయుద్ధములు జరుగుచు గత కాలములో వచ్చాయి. ప్రియా దేవుని బిడ్డారా, అయితే అదే స్థలములో ప్రియా దేవుని బిడ్డారా లేక అదే స్థలమునకు ప్రపంచ రాజులు వారి యొక్క సైన్యాలతో దేవునికి అదేవిధముగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు లేక యూదా వారికి ప్రియా దేవుని బిడ్డారా యెరూషలేమునకు వ్యతిరేకముగా వారు సమకూడుతారు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ప్రపంచ యుద్ధమునకు పోగు చేయబడుదురు. ఇక్కడ భయంకరమైనటువంటి వధ జరుగుట వలన హర్ మెగుద్దోను అనే పేరు వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంటే పురాతన కాల ఆ చరిత్రపరంగా మనం చూస్తున్నప్పుడు హర్ మెగుద్దోను అనే ఆ ప్రాంతాల్లో ప్రియా దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ప్రపంచ అంతానికి ముందు ప్రియా దేవుని బిడ్డలారా మరలా ఇదే ప్రాంతంలో ఒక మహాయుద్ధము జరగబోతుంది. మరి ప్రపంచ రాజులందరూ కలిసి వారి సైన్యాలతో కలిసి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు యూదా వారికి యెరూషలేమునకు విరోధముగా వారు కూడుకొని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వారు సిద్ధపడి వచ్చేటటువంటిదే ప్రియా దేవుని బిడ్డలారా హర్ మెగుద్దోను యుద్ధమని మనకు తెలియపరచబడుతుంది. అంటే ఇశ్రాయేలు దేవునికి కూడా విరోధముగా వారు కూడుకుంటారని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలా మరి కూడుకునేటటువంటి దానిలో మరి సాతాను సంబంధమైనటువంటి వారు కూడా మనకు కనబడుతున్నారు. అయితే వీరిని ఈ విధముగా సమకూర్చి ఆ ఒక హర్ మెగుద్దోను అనే స్థలానికి దేవుడే వారిని తీసుకుని వచ్చి అక్కడ ఒక గొప్ప తీర్పు ఆయా రాజులకు వారి సైన్యాలకు దేవుడు తీర్చబోతున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ హర్ మెగుద్దోను అని పేరు వచ్చింది అనగా వధస్థలమని అర్థము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది యెరూషలేమునకు ఉత్తర భాగంలో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నది. దీనికి యెహోషాపాతు లోయ అని పేరు కూడా కలదు. ఈ విషయం ఏవేలు గ్రంథము 3వ అధ్యాయం 12లో మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు వచ్చి ఇక్కడ తీర్పు జరిగించును. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1-5లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులార విషయాలు గమనించండి. ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలీలు కొందరు చెరపట్టబడి దేవుని ఏర్పాటులోనున్న శేషము జకర్యా గ్రంథం 13:9లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి వారు ఏం చేస్తారంటే మొర్ర పెడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతారో అప్పుడు క్రీస్తు పరిశుద్ధులతో నేరుగా ఆయన ఎక్కడికి వస్తారంటే ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీదకి ఆయన వస్తారు. ఎందుకు ఆయన రాబోతున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా 2వ రాకడలో 7 ఏండ్ల మహాశ్రమల తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా ప్రపంచ ఈ రాజులతోనూ వారి సైన్యాలతోనూ మరి యుద్ధం వచ్చేటకు ఎవరి పక్షముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు పక్షముగా యెరూషలేము పక్షముగాని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు తన ప్రజల పక్షముగా ఈ యొక్క హర్ మెగుద్దోను అనేటటువంటి ఆ ఒక స్థలములో ప్రియా దేవుని బిడ్డలారా మైదానములో ప్రపంచ రాజులందరూ వారి సైన్యాలతో కూడుకొని మరి ఇశ్రాయేలుని మరి లేకుండా చేయడానికి వారి యుద్ధానికి వారు వస్తారు. అయితే ఇశ్రాయేల్లో యూదావారులు అనేకులు చెరపట్టబడతారు. ఆ చెరపట్టబడిన వారు ఏం చేస్తారంటే దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు మరి పరలోక సైన్య సమూహాలతో ఆయన భూలోకానికి అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ కొండ మీదకి వచ్చి ప్రియులారా అక్కడ ఆ ఒలీవ కొండ ఆయన పాదాలు పెట్టిన వెంటనే అది రెండుగా చీలిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఒక లోయ ఏర్పడి అక్కడే
ఏమండి ఆ అన్యజనులందరికీ అంటే ఈ ప్రపంచ రాజులకు వారి సైన్యాలకు ఏమండి ఇశ్రాయేలీలకు యూదా వారికి యెరూషలేమునకు ఆ దేవునికి విరోధంగా సమకూర్చబడిన వారికి ఒక బలమైనటువంటి తీర్పుని దేవుడు అక్కడ జరిగించబోతున్నాడు. అంటే ఒక భయంకరమైన వధ అక్కడ జరగబోతుంది ప్రియులారా. ఈ విషయాలు ప్రియా దినబిడ్లారా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-21లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. గనుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-21లో వ్రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని విందుకు పక్షులను పిలుచుట ఇది దేవుని గొప్ప విందు. ప్రియా దినబిడ్డారా మాంసము అనేటటువంటి పదము ఈ భాగంలో ఏమండి 5 సార్లు మనకు కనబడుచున్నది. ప్రియా దినబిడ్డారా శత్రువులు ఏమండి శరీర రీతిగా చనిపోవటం అక్కడ మనం చూడగలం. వారి మాంసమును తినవలసిన గడియ వచ్చెను. ఆయన రాజ్యమునకు ముందు ఆటంకముగా ఉన్నవారిని ఇలాగూ దేవుడు సంహరించి తన రాజ్యమును స్థాపించును అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్లారా అయితే దేవుని గొప్ప విందుగా మనం చెప్పుకున్న ఈ విందే ప్రియా దినబిడ్లారా ప్రపంచ రాజులు వారి సైన్యాలు భయంకరమైనటువంటి ఏమండి రీతిలో దేవుని యొక్క చేతిలో ఏమండి యేసుక్రీస్తు యొక్క చేతిలో ప్రియా దినబిడ్లారా వారు వధించబడబోతున్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి హర్ మెగుద్దేను అనేటటువంటి ఆ యుద్ధములో ప్రపంచ రాజులు వారి సైన్యాలు ఏమండి దేవుని యొక్క పరలోక సైన్య సమూహాల చేతిలో ప్రియా దినబిడ్లారా వారు నిలువలేక ఏమండి అక్కడ వారు ఓడిపోతారు. అంటే దేవుడు తన ప్రజల పక్షముగా అంటే ఇశ్రాయేలు పక్షముగా యోధా వారి పక్షముగా హర్ మెగుద్దోను అనే యుద్ధములో ప్రియా దినబిడ్లారా వారి పక్షముగా యెరూషలేము పక్షముగా ఏమండి ఒక గొప్ప యుద్ధాన్ని ఆయన చేస్తారు. ఆ యుద్ధములో ప్రియులారా ఏమండి ప్రపంచ రాజులు వారి సైన్యాలు దేవుని యొక్క చేతిలో హతమార్చబడతారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ ప్రపంచ రాజులే వారి సైన్యాలే యెరూషలేమునకును ఇశ్రాయేల ప్రజలకును వారి దేవునికిని వ్యతిరేకముగా పోగు చేయబడి యుద్ధమునకు వచ్చిన ప్రపంచ రాజులు వారి యొక్క సైన్యాలు ఏమండి మరి దేవుని యొక్క ఏమండి చేతిలో వారు ఏటవుతారు హతమార్చబడతారు. హతమార్చబడినటువంటి వారి యొక్క దేహాలు ఏమండి మృతి నొందిన ఆ రాజులు వారి సైన్యాలు వారి దేహాలు ప్రియా దినబిడ్లారా వారి మాంసాలను తినడానికి ఏమండి ఆకాశ పక్షులు అక్కడ కూడుకుని అవి వచ్చి ఆ వారి యొక్క మాంసాలను అంటే ఆ రాజుల మాంసాలను ఆ సైన్యాల మాంసాలను ఒక గొప్ప విందుగా అవి చేసుకుంటాయి. అంటే దేవుడే ఏమండి తన ప్రజలకు విరోధముగా తనకు విరోధముగా ఏమండి తాను ఏమండి ఎన్నుకున్నటువంటి పట్టణమైన యెరూషలేమునకు విరోధముగా పనిచేసే వారందరినీ కూడా ఆకాశ పక్షులకు ఒక మహావిందుగా ఏమండి ప్రపంచ రాజులను ప్రపంచ సైన్యాలను ఆయన మార్చబోతున్నాడు. ప్రియా దినబిడ్లారా ఈ విషయాలే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారి విషయాలు గమనించండి. ఏమండి ఒక దినాన్ని ప్రపంచ రాజులు వారి సైన్యాలు ఏమండి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని ఏమండి వారు చవిచూడబోతున్నారు. వారి యొక్క మాంసాలను సమాధి చేసేవారే ఉండరు. వారి యొక్క మాంసాలను ఆకాశ పక్షులకు ఆహారముగా దేవుడు చేయబోతున్నాడు అనే ఈ విషయాలు ఏమండి హర్ మెగుద్దోను యుద్ధము మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడే తన ప్రజల పక్షంగా యుద్ధాన్ని ఆ రోజు చేస్తాడు. ఏమండి ఆ యుద్ధములో ఏమండి దేవుని జయించిన వాడు ఎవడున్నాడు? దేవుని ఓడించిన వాడు ఎవడున్నాడు? మరణమే ఆయన ఓడించలేకపోయింది. ఏమండి రోగాలు ఆయన ఎదుట నిలబడలేకపోయాయి. దెయ్యపు శక్తులు ఆయన ఎదుట నిలబడలేకపోయాయి. గాలి ఆయన గద్దించగా నిమ్మలమైంది. ఏమండి తుఫాను గద్దించగా అది ఆగిపోయింది. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడే తన ప్రజల పక్షముగా ఇజ్రాయేలు పక్షముగా యూదా ప్రజల పక్షముగా యెరూషలేము పక్షముగా ఆయన యుద్ధాన్ని చేయడానికి ఆయనే అక్కడ యుద్ధము చేస్తున్నప్పుడు ఆ యుద్ధ భూమిలో ప్రపంచ రాజులు ఆయన జయించగలరా? వారి సైన్యాలు ఆయన జయించగలరా అంటే జయించలేరని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి వారందరినీ దేవుడు హతమార్చి ఆకాశ పక్షులకు మహావిందుగా దేవుడు మారుస్తాడనే విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి. అదే హర్ మెగుద్దోను యుద్ధమని మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లరా నేను చెప్పే ప్రతి మాటలు కూడా ఏమిటి కొన్ని గుర్తులు అనేవి కొన్ని సూచనలు అనేవి ఇగో ఇది ఫలానా యుద్ధం ఇది ఫలానా యుద్ధం అనే దానికి సంబంధించిన విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దినబిడ్లారా ఇప్పటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమండి ప్రపంచ దేశాల సంబంధించిన వాళ్ళందరూ ఒకరి మీదే దాడి చేసినటువంటి దాఖలాలు అరుదుగా ఉన్నాయి. ప్రియా దినబిడ్లారా కానీ భవిష్యత్తులో ప్రపంచ రాజులందరూ కలిసి యెరూషలేమునకు ఇజ్రాయేలుకు యూదా వారికి విరోధముగా వారి యుద్ధాన్ని చేస్తారంట. విరోధముగా ఏమండి నిలవడమే కాకుండా వ్యతిరేకంగా నిలబడమే కాకుండా వారి మీద యుద్ధానికి వారు
బయలుదేరుతారంట. అప్పుడు దేవుని ప్రజల పక్షముగా ఒక మహాయుద్ధాన్ని చేయబోతున్నాడు. ఆ యుద్ధమే హర్ మెగుద్దోని యుద్ధమని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదియే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన రెండవ రాకడలో 1000 ఏండ్ల పరిపాలనకు ముందు హర్ మెగుద్దోను అను స్థలములో పరలోకము నుండి నేరుగా పరిశుద్ధులతోనూ పరలోక సైన్యాలతోనూ కలిసి ఒలివ కొండ మీదకి వచ్చి ఆయన పాదాలు మోపినప్పుడు అక్కడ ఏటవుతుందంటండి, అది రెండుగా చీలి లోయ ఏర్పడినప్పుడు ప్రభు ప్రపంచ రాజులతోనూ వారి సైన్యాలతోనూ యెరూషలేము పక్షముగా ఇశ్రాయేలు పక్షముగా చేయు మహాయుద్ధమే హర్ మెగుద్దోను యుద్ధమని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తదుపరి 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు సాతానుని లేక అపవాదిని దేవుడు ఏం చేస్తాడంట, తన యొక్క దూత ద్వారా బంధింపజేస్తాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వాడు బంధించబడిన తర్వాత ఎవరు అంటే సాతానుగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా, గోగు మాగోగు యుద్ధము జరుగుతుంది. ప్రియులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7-10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, 1000 ఏండ్ల పరిపాలనకు ముందు హర్ మెగుద్దోని యుద్ధం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధము జరుగుతుంది. ఈ రెండు యుద్ధాలు వేరు వారితో జరుగుతాయి అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ రెండు సందర్భాల్లో జరిగే ఈ యుద్ధాలు ఒక సందర్భానికి సంబంధించినవి కావని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే అవి రాయబడిన సందర్భాలు వేరు, ఇవి రాయబడిన సందర్భాలు వేరు. ఆ రిఫరెన్సులు వేరు, ఈ రిఫరెన్సులు వేరు. దానికి దీనికి మధ్య 1000 ఏండ్ల పరిపాలన మనకి కనబడుతుంది. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ సందర్భంలోనే క్రీస్తు తన నోటి ఊపిరి చేత ఏ సందర్భంలో గోగు మాగోగు యుద్ధం జరిగిన సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు తన నోటి ఊపిరి చేత క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను, సాతానుగాడిని, వాని అనుచరులను ఆయన సంహరించి, అంటే వారిని సంహరించడం అంటే వారిని చంపివేయడం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. వారిని సజీవులుగానే వారిని పట్టుకొని ప్రియా దేవుని బిడ్డలారా, శాశ్వత శిక్షా స్థలమైనటువంటి నిత్య నరకాగ్ని గుండమైనటువంటి నరకములో వారిని ప్రియా దేవుని బిడ్డలారా పడవేయును. ప్రియా దేవుని బిడ్డలారా, వారు తరతరాలు యుగయుగాలు ఆ నిత్య నరకాగ్ని మండుచున్నటువంటి గుండములో వారి శిక్ష అనుభవించేటటువంటి ఆ ఒక భయంకరమైనటువంటి శిక్షకు దేవుడు వారిని అప్పగిస్తాడు అనేటటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10, 21వ అధ్యాయం 8వ వచనం, 21వ అధ్యాయం 27, టెస్టులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8, యెషయా గ్రంథం 11:4 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ప్రియులారా, ఈ యొక్క గోగు మాగోగు యుద్ధములోనే ఇశ్రాయేలు శేషమును ప్రభు రక్షించును. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య పరిజ్ఞానము లేని మరి కొందరు బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య ప్రత్యక్షత లేని మరి కొందరు బోధకులు వాక్యాన్ని సరిగ్గా అర్థము చేసుకొనకుండా బోధించేటటువంటి తప్పుడు బోధకులు చెప్పుచున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు పరిశుద్ధుల కొరకైనటువంటి రాక 1963లో జరగలేదు, 1947, 1957లో కూడా జరగలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. రెండవ రాకడ కూడా 1963లో, 1947, 57లో జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు పరిశుద్ధుల కొరకైనటువంటి రాక ఇంకా జరగవలసి ఉన్నది అని క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా రెండవ రాకడ కూడా మరి జరగవలసి ఉన్నదే తప్ప జరిగిపోయింది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక జరిగిపోయింది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుల కొరకు ఆయన రావాల్సినటువంటి రాక ఇంకా రావాల్సినటువంటి రాకగా ఉంది. రెండవ రాక కూడా ఆయన రావాల్సిన రాకగానే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది అబద్ధ బోధకులు
పరిశుద్ధుల కొరకు ప్రభు వచ్చేసాడు, రెండవ రాకడ కూడా జరిగిపోయిందని దానికి డేట్లు కూడా 1963 అని ఒకరు చెప్తున్నారు, 47, 57 అని మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రియ అధ్యయన బిడ్డలారా, మరి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ప్రభు వస్తారని విశ్వసించేవారు విశ్వసిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉంటుండగా ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంట, ఆయన రాకడ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మనం ఆయన రాకడ కొరకు కాదు కానీ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందు కొరకు మనం సిద్ధపడాలి అనేటటువంటి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుకనే ఈ ఆధ్యాత్మిక సందేశ వివరణలో వాక్యాన్ని లోతుగా పరిశీలించి ప్రతి విషయాన్ని ప్రతిదానికి ఒక గుర్తు సూచన మరి వివరంగా మీకు ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మా ఈ ఆరాధనలో చెప్పడం జరిగి ఉన్నది. కనుక ప్రభు పరిశుద్ధుల కొరకు ఇంకా రావలసి ఉన్నది, రెండవ రాకడ కూడా ఇంకా జరగవలసి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వారముతో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని వేరే ఆధ్యాత్మిక అంశము పేరులో మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లో జరగలేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధముగా పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక కూడా మరి 1947, 57లో జరగలేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రభు ఇంకా రాబోతున్నారు. రాకడ కొరకై మనం నిరీక్షణ కలిగి విశ్వాసమును కలిగి ఆత్మీయ సిద్ధపాటుతో ఆయన రాకడ కొరకు మనం కనిపెడదాం. ఒకవేళ ఆయన రాక ఆలస్యమైన మన పోకమట్టుగా ఆలస్యం కాదు. ఎప్పుడు ఆయన నరులారా తిరిగి రండి అని పిలుస్తాడో మనం చెప్పలేం. కనుక మనం దేవుడు కోరే ఆత్మీయతను కలిగి వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఎన్నటెన్నటికి నశించని యుగయుగాలు నిలిచుండే, తరతరాలు నిలిచుండే ఆ మహిమా ప్రపంచంలో ఆయనతో పాటు తరతరాలు యుగయుగాలు ఆ నిత్యత్వములో ఆ నిత్య జీవములో ఆయనతో పాటు మనం జీవించగలం. కనుక ప్రియ అధ్యయన బిడ్డారా, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యము పరలోకమందు ఉంది. ఆ రాజ్యములో ఆయనతో మనం ఉండేటటువంటి ఆ గొప్ప స్థితిని పొందుకోవడానికి వాక్యానుసరమైన ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. మెలకుతో కూడిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. ఆత్మీయ సిద్ధపాటును కలిగి మనం ముందుకి సాగిపోదాం. దేవునికి నమ్మకస్తులుగా మరణము వరకు జీవిద్దాం. ఆయన చిత్తాన్ని భూమి మీద చేస్తూ ప్రియులారా, ఆయన కోరే ఆత్మీయతలో ముందుకి సాగిపోదాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే శ్రేయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, ఇగోనైనా మరి సుదీర్ఘకాలంగా ప్రభువా, ఇగోనైనా మరి రెండవ రాకడకు సంబంధించిన నీ రాకకు సంబంధించినటువంటి విషయాలను ఇగో ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను ఇగో నిన్ను విశ్వసించినటువంటి నేటి క్రైస్తవ తరానికి అందించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇగో అబద్ధ బోధలను ఖండిస్తూ అబద్ధ బోధలను సరిచేస్తూ ప్రభువా, ఇగో తప్పుడు బోధలు ఇగో నీ ప్రజలకు చూపిస్తూ దేవ వాక్యానుసారమైన బోధను మా ఆరాధన ద్వారా అందించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి వారి అక్కరాల అవసరాలు మీరు తీర్చి ప్రభువా, నీ రాకడ కొరకే మంచి ఆత్మీయ సిద్ధపాటుతో వారి ముందుకి కొనసాగునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మరణస్తులు మీరు క్షమించిన ప్రకారం రుణములను క్షమించు. శోధనల కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీరా వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాహి మీరా కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా.
ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ విశ్వాసీ పరిచర్యలో మీరును పాలుభాగస్తులే. తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా దీవించునుగాక. ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. రుచి చూచెరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచెరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని.